అంటే ఎప్పుడైనా మీ హస్బెండ్ని మీరు బాధ పెడుతున్నట్టు కానీ ఆయన మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన నన్ను బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఒక్కటి కూడా లేదు. నేను ఆయన బాధ పెట్టిన చాలా ఉంటాయి. ఒక 2 షేర్ చేసుకోండి. ఇంకా అంటే మాకు మేము ఫస్ట్ ఉండింది అక్కడ మా ఊరు దగ్గర, అంటే భద్రాచలము, ఇక్కడ నందిగామ, విజయవాడలో అక్కడ ఉన్నాము. అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళందరూ అటు సైడే ఉంటారు. సో అప్పుడు గొడవలు అయినప్పుడు కొంచెం ఎక్కువ వాళ్ళ అక్కోళ్ళకి మాకు గొడవలు అయ్యాయి. ఆ టైంలో కొంచెం నేను ఆయన్ని బాధ పెట్టాను. సో ఆ గొడవల్లోనే మేము కర్ణాటక, మా అమ్మ సైడ్ వాళ్ళంతా ఇక్కడ, వీళ్ళు నా భర్త సైడు విజయవాడ, గుంటూరు, ఇక్కడ మా డాడీ సైడ్ వాళ్ళంతా కర్ణాటక. ఆ గొడవల వల్ల మేము అక్కడికి వెళ్ళిపోయాం కర్ణాటకకి. సో అప్పుడు మా ఆయన మరి వాళ్ళందరిని వదులుకొని రావాలంటే బాధే కదా. సో ఆ విషయంలో కొంచెం బాధపడి ఉంటాడు. ఇంకా కొన్ని విషయాలు అంటే నా వల్ల ఆయన బాధ కానీ బిజినెస్లో లాస్ వచ్చి బాధపడ్డాడు. అలాగని ఎక్కువ సార్లు ఆయన బాధపడ్డాయే కానీ నన్ను బాధ పెట్టడు, బాధపడేలా ఉండనివ్వడు. నా కంట్లో ఒక్క కన్నీటి చుక్కు వచ్చిందంటే ఆయన ఏదో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోతాడు. అవునా? అస్సలకి ఏదైనా ఉంటే కూడా చెప్పమంటాడు, కళ్ళల్లో నీళ్ళు మాత్రం రానిగద్దంటాడు. ఏడుస్తారా మీరు? బాగానే.